ఒకసారి చూసొద్దాం. అదేం అవస్థ పడుతుందో ఏమో. సీత, అది కాదు సీత, నువ్వు మెట్లు ఎక్కకూడదు. అసలే చలిగా ఉంది. ప్లీజ్ రఘు, దూరం నుంచి చూసి వచ్చేద్దాం. నా మాట విను. రా రా. సరే. ఏంటిది? దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఇది గడుసు పిండంలా ఉంది. అవునమ్మా. అనంత దివ్య శక్తికై అమోఘ యోగ సిద్ధికై అనన్య సాధ్యరథ్యలన్ స్వయం ప్రభంగమించుచున్ విపత్తులను ఎదుర్కొనన్ సమర్థమౌ ప్రవృత్తితో వరాల నాగదేవియే వరమ్ము కోరి సాగెలే. శుభస్య శీఘ్రమన్న సూక్తి వేగమందు వ్యక్తమై గభస్తి మండల ప్రభున్ తిరస్కరించు దీప్తితో క్షణ క్షణ ప్రవృద్ధిత ప్రభంజనాంతరంగయై ప్రపంచ శాంతి జ్యోతికై ప్రచోదనల్ వహించలే. తపస్సును ఉషస్సులై విషమ్ము చిమ్ము దుర్మదాంధ సర్పమును దమించగన్ ధరానభొంతరాళము చలించగన్ జ్వలించగన్ హృదంతరాళమందు నిలిపి కొల్చెలే మహేశ్వరిన్. విధాతరాత మార్చగన్ విఘాతకున్ వధించగన్ అకాల మృత్యు భీతియున్ అధర్మమున్ లయించగన్ దురాత్మునిన్ దహించగన్ మహద్బృహత్ సుహృత్ పవిత్ర శక్తికై నుతించలే. సీత, పద సీత. రఘు, తన పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. సీత, తన మొక్కు తనే తీర్చుకోవాలి కదా. మనం ఏం చేస్తాం? చలి పెరుగుతుంది, పద వెళ్దాం. పద. హలో 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 హలో
సాకేత్ ఎందుకు వచ్చాడు? ఏమో. రారా. పద. ఇప్పుడు సాకేత్ మనం చూస్తే కొంప మునిగిపోతుంది. వెళ్దాం పద. మనం వెళ్దాం. త్వరగా పద. పద పద. నేను బ్రతికినా చచ్చినా నా బావతోనే. నా అంతరాత్మకు నేను తప్పు చేయలేదని తెలుసు. ఏంటిది? సాకేత్ మనసు మార్చుకున్నాడా? అలా జరగకూడదా? తన మనసు మార్చుకునేలోగా ఆ స్వర్ణని శాశ్వతంగా పైకి పంపించేయాలి. పద వెళ్దాం. అమ్మమ్మ, సాకేత్ మారిపోయేలా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? ఏదో ఒకటి చేయాలమ్మమ్మ. ఏం చెయ్యాలంటే అమ్మమ్మ గారు, మీరు చెప్పినట్టే చేశాను. సీత, అది ఎంతవరకు వెళ్ళిందో ఏమో. అమ్మవారి దర్శనం చేసుకుందో లేదో, దీపం వెలిగించిందో లేదో, లేకపోతే ఇంకా మెట్ల దగ్గరే ఉందేమో. ఇంకా వీడు రాలేదేంటి? ఫోన్ చేయవే. రే, ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నాను మేడం. త్వరగా రా. అలాగే మేడం. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి ఏమన్నాడు? పక్కనే ఉన్నాడంట, వస్తున్నాడు. ఇంకా ఎంతసేపు? మోకాళ్ళ మీద మెట్లెక్కటం అంత తేలిక కాదు కదా. అప్పుడే గుడిదాకా వెళ్ళుండదు. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మా, కళ్ళు చెమ్మ గిల్లినాయమ్మా. ఎంతసేపు రా? మేడం, మీరు చెప్పినట్టే ప్రసాదంలో కలపడానికి మొత్తం మందు అన్నీ తెచ్చాను. ఇటివ్వు. ఈ ప్రసాదం మీరు తింటే ఈ రాత్రికి మీకు మైకం, రేపటికి నాకు మోక్షం. అమ్మమ్మ గారు, పదండి వెళ్దాం. రా. మీరేం వరి అవ్వకండి అమ్మమ్మగారు. తనలోని పట్టుదలే తన నా మెట్లన్నీ ఎక్కిస్తుంది. అది తిరిగొచ్చేదాకా మాకీ ఆందోళన తప్పదు. ఏదో మాట వరుసకే అది నిజం చెప్తుందని అలా అన్నాను గాని
అదింత సాహసానికి సిద్ధపడుతుందని నేను అనుకోలేదు సీత. అది ఒకందుకు మంచిదే అయింది గ్రాని. ఇటు తనని తాను నిరూపించుకుంటుంది, అటు అమ్మవారి ఆశీర్వచనము అందుకుంటుందిలే. మనం నమ్మటం లేదని ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నట్టుంది. ఎంతైనా అది రామచంద్రయ్య కూతురు కదరా, తను అలాగే ఉంటుంది. అమ్మమ్మ గారు, మీతో పాటు పొద్దుటి నుంచి ఎవరూ ఏం తినలేదు. గుడి నుంచి ప్రసాదం తీసుకొచ్చాను. కనీసం ఇదైనా తినండి ప్లీజ్. అమ్మమ్మ గారు ఇవ్వు. రావే. ఈ రోజు నీకు చావే. నిన్నెవరు కాపాడలేరే. మౌనవ్రతం అంట, మౌనవ్రతం. నువ్వు పరీక్ష నెగ్గితేనే కదే సాకేత్ ఎప్పటికీ నా వాడే. నీ వాడు కాడు, కానివ్వను. అమ్మమ్మ చచ్చిపోయింది, పీడ విరగడైంది. ఇంకా మనం హ్యాపీయే హ్యాపీ. ఏ పద, ఎవరైనా వచ్చేస్తారేమో. పద పద. రా.
ఈ తప్పుని క్షమించమ్మా. రారా పద. పేడ బెరగడైందమ్మమ్మ. ఇక నీకు ఏ అడ్డంకు లేదే. ఇక నీ కోరిక తీర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టు. అలాగే అలాగే అమ్మమ్మ. ఏయ్, పద త్వరగా వెళ్దాం, వాళ్ళు లేచే టైం అవుతుంది. రా రా. అమ్మయ్య, స్వర్ణ పేడ వదిలింది. పడుకోక పడుకో. సావిత్రి, సావిత్రి, ఏంటి అందరూ ఎలా నిద్రపోతున్నారు? అత్తయ్య గారు, అత్తయ్య గారు. అదేంటి తెల్లవారిపోయిందా? ఏంటి అందరం ఇలా నిద్రపోయాం? నిన్న పొద్దుటి నుంచి రాత్రి దాకా ఏమీ తినలేదు కదా, ఆ ప్రసాదం తినేసరికి అందరికీ నిద్రపెట్టినట్టుంది. అంతే అయి ఉంటుంది. అవును, స్వర్ణ ఇంకా కొండ దిగి రాలేదేంటి? అమ్మా అమ్మా, స్వర్ణ గారు కనిపించట్లేదు. ఒరేయ్, వెళ్ళండి త్వరగా వెళ్ళి వెతకండి. రఘు రఘు నేను కూడా సీత, నువ్వు వస్తాను. ఇక్కడే రఘు ఉండు. స్వర్ణకి ఏం కాదు, మేము చూసొస్తాం. ఇక్కడే ఉండు. రఘు అక్క, మేము వెళ్ళి చూసొస్తాం. పదండి అమ్మ. పద. అన్నయ్య, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. అంటే స్వర్ణ స్వర్ణ చెప్పిందంతా నిజమే. తనని తాను నిరూపించుకుంది అన్నయ్య. అన్నయ్య, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. అంటే స్వర్ణ స్వర్ణ చెప్పిందంతా నిజమే. తనని తాను నిరూపించుకుంది అన్నయ్య.